I was talking to mommy that these people are hardworking people. చూడు జయోళ్ళు మంచాలు మంచాలు అంటే ఇవ్వలేదు మనం మీ ఆంధ్రాలో పడి చదవక మళ్ళీ మా తెలంగాణ మీద ఏమో చెప్పు నీకు మంత్రాలు అని ముఖం మీద కనిపిస్తుంది కదా. ఎంతో సెంచరీస్ అవుతాయి కదా, సెంచరీస్ వరకు తెలంగాణ రీజన్ అంతా అప్రెస్ చేసి, తెలంగాణ అంటేనే బ్రెయిన్ పవర్స్ అంతా కంట్రోల్ పెట్టుకొని కింద ఆకుల పవర్ ఉన్నట్టు చూస్తేనే ముక్కు మొక్క కుష్టివి లెప్రసీ అన్ని కింద నుంచి వచ్చిన ఎంతో ఎంటర్టైన్మెంట్ పవర్ అంట. ఫోటోలు కూడా పంపిస్తున్నావా? కింద ఎంటర్టైన్మెంట్ పవర్ అంత ఉందా లేదా రోగాలు అన్ని చెప్తానే కదా. మా చుట్టాలలో ఏం చెప్తారా, కిందంత రోగాలు ఉన్నాయని చెప్తుంటారు. అసలు ఎంత రోగాల పాలైనట. ఇంకా ఎట్లా చెప్పించారంటే గుద్ద నిండా రోగాలు ఉన్నాయి కిందంతా, వాటికి ఆశపడి ఏం చేస్తారో కానీ మైండ్ పవర్స్ నన్ను అటాక్ చేస్తున్నాయంట. ఇప్పుడు కూడా ముఖం దాని నిండా లెప్పర్ ముఖం. అది ఏం పని నాకు నా ముఖం పైన. మాకు అట్లా అయ్యేలతోటి ఎవరితో చేసేది మాకైతే లేదు, కానీ అన్ని అడ్డమైన నేర్పిస్తున్నాయంట. అసలు కింది నుంచి వచ్చి అన్ని నేర్పిస్తున్నాయని చెప్తుండ్రు. కాబట్టి ఐ డోంట్ సపోర్ట్ దెమ్. ఆలిస్ మమ్మీ వాళ్ళంటే ఏషియా మెయిన్ ట్రైబ్స్, కింది నుంచి అక్కడిక్కడ వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు చెప్పే యూనిటీ అదేనంట, అంతా ఆల్ కైండ్ ఆఫ్ ఆఫ్రికా యూనిటీ అని అన్నారు ఏమో. కానీ తెలంగాణలో మైండ్ పవర్స్ ఉన్నాయి. ఒకళ్ళు అట్లా డెవలప్ చేసినా కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన పని ఉంది అని వేరే వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. సో కింద పవర్ కాదు, మైండ్ కంట్రోల్స్. ఈవెన్ కింద వాటిని కూడా మైండ్ కంట్రోల్ చేస్తుందని ఎప్పుడో చెప్పినా. బ్రెయిన్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. దాన్ని మంచి డెవలప్ చేసే బదులు ఇప్పుడు క్రిస్మస్ టైంలో వచ్చి క్లీన్ చేస్తున్నందుకు ప్రేయర్ చేస్తున్న అంకుల్ కూడా అప్పుడప్పుడు వచ్చి అన్నీ చూస్తాడు. అయితే వాళ్ళకు కూడా ఏం చెప్తారంట తెలుసు, ఇక్కడ ఎంత చెత్త పెట్టు అక్కడ ఎంత చెత్త పెట్టు అని చెప్తా ఉన్నారు. క్లీనింగ్ వాళ్ళ దాంట్లో కానీ వీళ్ళందరినీ. సో వీళ్ళందరినీ క్రిస్మస్ టైంలో బ్లెస్ చేస్తామని తెలంగాణ పీపుల్ మేక్ ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ బ్యూటిఫుల్. వాళ్ళని ఇంకా మంచిగా చూసుకొని వాళ్ళ బెనిఫిట్స్ కానీ వాళ్ళ సాలరీస్ ఇష్యూస్ కానీ చూడాలి. క్లీనింగ్ కూడా అంత క్లీన్ అండ్ బ్యూటిఫుల్ పెడతాం. మన మైండ్ కూడా మంచి డెవలప్ అయ్యి బ్లెస్సింగ్స్ దేవుని అధికమవుతాయి. ఇండివిజువల్స్ పైన, ఫ్యామిలీస్ పైన, సొసైటీ, కమ్యూనిటీ పైన అనే ఒక మంచి విషయం చెప్తా ఉన్నాను. అంతేగాని మంచి బ్రెయిన్స్ని అంతా డిస్టర్బ్ చేయడం, పిచ్చి నేర్పించిపోవడం, తర్వాత ఎటు కాకుండా అయితే మళ్ళీ దేవుడు నిన్న అదే స్టడీ చేస్తున్నాను. ఎటు కాకుండా అయితే ఎవరు ఉన్నారు హెల్ప్ చేయడానికంటే మళ్ళీ దేవుడిని అప్పుడు ఏమైనా అంతా అయినాక అప్పుడు అంటే దేవుణ్ణి అయ్యో అని మర్చుకుంటే ఏం లాభం. సో మనకి నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు, పవర్ ప్రేయర్ చేసి మనల్ని బ్రెయిన్ పవర్స్ ఇంక్రీజ్ చేసేవాళ్ళు కావాలి మనకు. దాంతో అన్నీ చేయాలి, దాంతో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. దేవుడు చెప్పినట్టు. గాడ్ బ్లెస్ యు ఆల్. బ్రదర్ జీసస్ క్రైస్ట్.